అయితే మొన్న నైట్ ఇంట్లో నేపాలీ మేడ్ సర్వెంట్ ఉండే వాళ్ళు 5-6 మంది వచ్చి నైట్ 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 కేజీస్ సిల్వర్, 30,000 క్యాష్ వెహికల్తో పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ వేశారు. ఇక మొత్తం మెయిన్లు సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డీబీఆర్ అన్ని వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్నీ లూటీ చేసుకొని ఓ 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. నిన్న వాళ్ళు వీళ్ళు 15 days April 24th వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. అయితే రాత్రి నేను వీళ్ళకు అసలు ఓసలేదు, మా బావకి లిక్విడ్ ఇచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కరెంట్ అంతా మెయిన్ ఆఫ్ చేశారు. వాళ్ళు అదే ఒక బెడ్రూమ్లో ఉండే. ఆ బెడ్రూమ్లో వీళ్ళే కట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు చేసుకొని ఊడదీశారు. నిన్న మార్నింగ్ నుంచి పిలుస్తుంటే ఎవరు పలకడం లేదు. లాస్ట్ 3 o'clock ఒక అబ్బాయి రోడ్ పడుతుంది కాబట్టి అబ్బాయి ఆ సైడ్ వస్తే మా బావగారు పిలిస్తే వాడు వచ్చి చూస్తే అన్ని లాక్ ఉన్నాయని వాడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి 100 నెంబర్ పోలీస్కి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి డీసీపీలు కమిషనర్ వచ్చి అంతుంది వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళ లేడీ ఫింగర్ ఆల్రెడీ ఆమె 3 years కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదే ఇలాంటిది క్రైమ్ చేస్తే ఆమె జైలు కూడా పోయిందంట. ఆమె ఇక్కడ ఏం చెప్పింది, మమతా అని చెప్పింది, కానీ ఆమె ఒరిజినల్ పేరు మీనా బహదూర్. సో ఆల్రెడీ షీజ్ డెడెడ్ క్రిమినల్. ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయింది, మొయినాబాద్ జైలు కూడా పోయిందంట. నిన్న ఆమె ఫింగర్ ప్రింట్స్తో ట్రాక్ అయింది. సో పోలీసు వాళ్ళు అయితే బాగా కోఆపరేట్ చేస్తారు, ట్రేస్ అవుట్ అయ్యి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ 75 తులాస్లో ఒకటి డైమండ్ నెక్లెస్లు, ఒక ఎమరాల్డ్ నెక్లెస్, ఒక రూబీ నెక్లెస్ పోయింది. మళ్ళీ ఒక 25-30 కేజీస్ సిల్వర్